2023 నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ అనౌన్స్ అయింది. రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ముగ్గురు సైంటిస్టులకు ఉమ్మడిగా ఇది వచ్చింది. మౌంగి జీ బవెంది, లూయిస్ బ్రూస్, ఎలెక్సీ ఎకమోకి వచ్చిందనమాట. వాళ్ళు క్వాంటమ్ డాట్స్ లో పరిశోధన చేసేందుకు వచ్చిందనమాట. అయితే క్వాంటమ్ డాట్స్ అనేవి చాలా సూక్ష్మమైన నానో పార్టికల్స్. వీటి ఆవిష్కరణ అభివృద్ధిలో ఈ ముగ్గురు విస్తృత పరిశోధనలు జరిపారు. నానో టెక్నాలజీలో క్వాంటమ్ డాట్స్ అనేవి ఇప్పుడు చాలా పాపులర్ అయినాయి. ప్రస్తుతం టీవీల నుంచి ఎల్ఈడి లైట్ల వరకు ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగిస్తున్నాం. వైద్యులు కూడా రకరకాల ట్యూమర్స్ వంటివి తొలగించేందుకు ఈ సాంకేతికనే వాడుతున్నారనమాట. క్వాంటమ్ కమ్యూనికేషన్స్, బయోమెడికల్ ఇమేజింగ్, ఇతరత్ర ఎల్ఈడి బల్బ్స్, ఇంకా చాలా రీసెర్చెస్ కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ప్రతిష్టాత్మకమైన కెమిస్ట్రీ నోబెల్ ప్రైజు ప్రకటనకు ముందే గ్రహీతల పేర్లు బయటకు వచ్చేసాయన్నమాట. ఎంపిక అవ్వడానికి ముందే పేర్లు బయటకు రావడం పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.